Hi friends, welcome to Sridhar CC Ananthapuram YouTube channel and welcome to our exclusive session for editorial analysis. So what do we have in our session? We start with the quote of the day for the motivation. So what we need. So right very morning, next one word substitutes. So we have been in this list for the few days, so for the last few days. Next editorial vocabulary comprising phrasal verbs, idiomatic expressions as well as content vocabulary, especially tough vocabulary is picked along with their parts of speech. So not only that, but also that vocabulary related application based analysis, and the last but not the least, test of the day, and the two editorial based test of the day is conducted. Next, so without further ado, quote of the day is today is the tomorrow you talked about yesterday. So I thought to say this like అలా అనిపించింది, టుడే ఈజ్ ద టుమారో యూ టాక్డ్ అబౌట్ ఎస్టర్డే. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కోట్ అంటే, సో every yesterday you speak about tomorrow, and that tomorrow is nothing but today what you are leading. Then again you start talking about tomorrow, so which becomes so today for today. So whatever, so somewhat palindrome లాగా ఉంది, కానీ సో వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ దీంట్లో దాగుంది. మనము టుమారో అనేటటువంటి టుమారో నిన్నటికి ఈ రోజే టుమారో. సో కాబట్టి ఈ రోజుని మనం టుమారో అంటున్నాం అంటే, సో సింపుల్గా కాంప్లెక్సిటీ లేకుండా చెప్పాలి అంటే, రేపు నేను చేస్తాను వర్క్ అని మనం అనుకున్నాం కదా, ఆ రేపు ఏంటి అంటే ఈరోజే ఆ రేపు, ఎప్పటికీ నిన్నటికి. సో దట్ మీన్స్, సో టుడే ఈజ్ ద టుమారో విచ్ యూ టాక్డ్ అబౌట్ ఎస్టర్డే. దట్ మీన్స్ యూ నీడెంట్ టు వెయిట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్, యూ కెన్ స్టార్ట్ టుడే. దట్స్ ఇట్. సో డోంట్ డిలే ద థింగ్స్. Procrastination is the biggest cause, like I can say, it plays a vital role in your failure, or you just get rid of it, that will be a part of your success, right? ఇక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్కి వచ్చినట్టయితే, సో గ్రాండ్ అనేటటువంటి రూట్ ఆల్రెడీ మనకు ఫెమిలియరే. సౌండింగ్ పాంపస్ అంటే బోస్టింగ్ కైండ్ ఆఫ్ నేచర్. బోస్టింగ్, సో ఏదైనా ఎగ్జాజరేట్ చేసినట్టుగా చెప్పేటటువంటి స్పీచ్ కానీ రైటింగ్ కానీ. సో హియర్ గ్రాండ్, ఎల్ఓక్యూ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాము. సో దట్ ఈస్ హై సౌండింగ్ పాంపస్ స్పీచ్ కానీ లేదా రైటింగ్ని కానీ గ్రాండిలాక్వెంట్ అంటాము. అదేవిధంగానే హియర్ సీ దిస్ స్పీచ్ టు వన్ సెల్ఫ్, ఎస్పెషలీ అలోన్. సో సింగిల్గా అలోన్గా ఉన్నటువంటి, సోలోగా ఉన్నటువంటి స్పీచ్ అన్నమాట. లైక్ సో వాట్ ఎవర్ యూ స్పీక్ టు సెల్ఫ్. సో యూజువలీ వీ వాచ్ ఇన్ సీరియల్స్ ఆర్ cinemas, and I mean movies, like a person, a hero, a protagonist or an antagonist, like he looks at the camera and he just keeps on speaking, but he won't speak outside, he speaks inside, and that will be audible to us కదా. సో ఆ పర్టికులర్ స్పీచ్నే లైక్ యూ కెన్ సే సొలిలోక్యూ. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, సోలో ఉంది దాంట్లో సింగిల్గా, ఎల్ఓక్యూ అనేటటువంటి టర్మ్ కూడా ఉంది, అది స్పీకింగ్ రిలేటెడ్ అని మనకు తెలుసు. ఇక సో ఆల్రెడీ గ్రాఫ్ అనేటటువంటి రూట్ ఏమిటి గురించి చెప్పుకున్నాము, రైటింగ్ గురించి చెప్పుకున్నాము. సో ఇక్కడ మనకి గ్రాఫ్ రిలేటెడ్ 1 2 3 4 వర్డ్స్ ఉన్నాయి. ఏంటనేది చూద్దాము ఒకసారి. ఆటోగ్రాఫ్, సో రైటింగ్ సంథింగ్, దట్స్ వెరీ క్లియర్. ఆటో మీన్స్ సెల్ఫ్, సో సెల్ఫ్ అనే మీనింగ్ వస్తుంది. లైక్ సిగ్నేచర్ ఆఫ్ అ సెలబ్రిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ఆటోగ్రాఫ్. అండ్ నెక్స్ట్ ఇక బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ. మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వుడ్ హ్యావ్ లిసన్ దిస్ వర్డ్. లైక్ సో ఇఫ్ యూ రైట్ my story, it becomes biography. If I write my story, like if I write my story myself, that becomes autobiography, self. So ఇక ఫోటోగ్రాఫ్ అంటే ఏంటి, ఫోటో, ఈ దిస్ పర్టికులర్ రూట్ స్టాండ్స్ ఫర్ లైట్ అండి. సో లైట్ చేత రాయబడినటువంటి, లైక్ త్రూ లైటే దిస్ ఫోటోగ్రాఫ్ ఈజ్ డెవలప్డ్ ఇఫ్ యూ అబ్జర్వ్. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ ఫోటోగ్రాఫ్. అండ్ నెక్స్ట్ ఇంకా రెండు మిగిలి ఉన్నాయి. ఏంటివి, ప్రియాంబుల్. సో ఇక్కడ ప్రీ అనేటటువంటిది, సో బిఫోర్ అనేటటువంటి, ముందస్తుగా అనేటటువంటి మీనింగ్ ఈ రూట్ ఇస్తుంది. సో వాక్ బిఫోర్ హ్యాండ్ ఆర్ అన్ ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్. సో ఏ దానికైనా ఇంట్రొడ్యూస్ చేస్తున్నట్టుగా ఉండేటటువంటి స్టేట్మెంట్ని ప్రియాంబుల్ అంటారు. లేదా ముందస్తుగానే వెళ్ళిపోవడము అనేటటువంటి మీనింగ్ కూడా వస్తుంది, ప్రియాంబుల్. ఇక్కడ యాంబుల్ అనేటటువంటి దాని మీనింగ్, సో అంబ్యులెన్స్ తెలుసు కదా, అది యాంబుల్. అది ఇక్కడ యాంబిల్, బిఎల్ఈ ఉంది. సో సంథింగ్ లైక్ రిలేటెడ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లాకోనిక్. ఏంటిది లాకోనిక్? సో ఏవైనా తక్కువ పదాలు, కన్సైజ్డ్గా
తక్కువ పదాలతో మీనింగ్ఫుల్గా మాట్లాడగలిగినప్పుడు లాకోనిక్ ఇన్ నేచర్ అని చెప్పడం జరుగుతుంది. రైట్. ఎడిటోరియల్ వెకాబులరీలో ఇక్కడ నైబర్ అంటే మామూలుగా పొరుగింటి వాళ్ళు. అదే కాకుండా నైబర్ అని మనం కంట్రీస్, మన పొరుగు దేశాలని కూడా మనము నైబర్ కంట్రీస్ అని చెప్తాం. వర్చువల్ సమ్మిట్, ఇక్కడ సమ్మిట్ స్టాండ్స్ ఫర్ మీటింగ్, but virtual means seems to be real but not real, so that sort of thing is called as online meeting. Online meeting, right? Ties ante, so already we got this word number of times: union, association, relationship, bond. Next, let's see this demonstrated, that becomes verbs, and demonstration noun avutadi. Edaina oka danni చూయించడం, షో చేయడము, ఇండికేట్ చేయడం, కన్ఫర్మ్ చేయడము. Next, reboot, like we see this word on our mobiles a lot number of times. What is this? Re-establish, reintroduce చేయడం, reinstitute, restore. సో మళ్ళీ ఒక్కసారిగా రిఫ్రెష్ చేయడం అనేటటువంటి సెన్స్లో తీసుకోవచ్చు రీబూట్ అంటే. ఇక పిల్లర్, సో పిల్లర్ అంటే మనకు తెలుసు స్తంభం అని, కానీ దాన్ని సింబలైజ్ చేసుకున్నట్టయితే, సో ఇట్ సింబలైజెస్ సపోర్ట్, ఒక అప్హోల్డ్, ఒక చాంపియన్. సో హీఈస్ ద పిల్లర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అంటూ ఉంటాం, హీఈస్ ద పిల్లర్ ఆఫ్ ద కాలేజ్ అంటూ ఉంటాం. సో వాట్ డస్ దట్ మీన్? లైక్ మెయిన్ సపోర్ట్, మెయిన్ అప్హోల్డ్, టవర్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇలాంటి సెన్సెస్తో పిల్లర్ తీసుకోవచ్చు. నెక్స్ట్, ప్లే ఎ పార్ట్, ప్లే ఎ రోల్. దిస్ ఈస్ అ రెగ్యులర్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. సో he is playing a part in the business. That means he is contributing himself to certain extent. So be a instrumental in, be a factor in something అనే మీనింగ్. ప్లే ఎ పార్ట్ ఆర్ ప్లే ఎ రోల్ అంటాం. నెక్స్ట్, లిబరేషన్, లిబర్టీ తెలుసు కదా, సంథింగ్ రిలేటెడ్. లిబరేషన్ అంటే కంప్లీట్లీ ఇండిపెండెన్స్ లేదా ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్. రివైవ్డ్ వర్బ్ ఫార్మ్స్. సో రివైవ్ అనేటటువంటిది మనము బట్టలు రిలేటెడ్గా ఈ వర్డ్ కూడా మనం చూస్తుంటాం. అంటే ఇది ఏంటి? ఎస్పెషలీ రెస్టోర్, రీఎస్టాబ్లిష్, రీఇంట్రడ్యూస్ ఎక్కడ చూసాము? రీబూట్ చూసాము. అలాంటిదే రీవైటలైజ్. సో రీవైటల్, ఇది ఒక ట్యాబ్లెట్, లైక్ ఎనర్జీని ఇచ్చేటటువంటిది. ఫోర్టిఫై, ఈ వర్డ్ కూడా నేను మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పున్నాను. ఫోర్ట్ స్టాండ్స్ ఫర్ కోట లాగా స్ట్రెంగ్త్గా చేయడాన్ని ఫోర్టిఫై అంటాడు. స్ట్రెంగ్తెన్ చేయడం, ఫోర్టిఫై చేయడము. నెక్స్ట్, బోన్హమీ, ఇట్స్ అ లాటిన్ ఫ్రేజ్, సో విచ్ మీన్స్ ఫ్రెండ్లీనెస్, వార్మ్త్, జెనియాలిటీ, ఎఫబిలిటీ, ఇలాంటి మీనింగ్స్ అన్నీ బోన్హమీ ఇస్తుంది. నెక్స్ట్, ఇన్రోల్స్ ఇంటూ ఇట్స్ అన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, ప్రోగ్రెస్ చేయడము. సో ఇది కూడా లాస్ట్ బిఫోర్ వచ్చింది. ర్యాంప్ అప్ అంటే ఇంక్రీజ్ చేయడము. ఆల్ వెదర్ ఫ్రెండ్, ఫెయిర్ వెదర్ ఫ్రెండ్, టూ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్. సో ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటే నీ చుట్టూతా మంచిగా ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండి, నీ యొక్క సిచ్యువేషన్స్ ఇబ్బంది పడితే దాని నుంచి డిస్ట్రాక్ట్ అయ్యేటటువంటి ఫ్రెండ్ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అవుతాడు. ఇక ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటే ఎవరండి అంటే, సో అన్ని సమయాల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ మనల్ని వదిలిపెట్టినటువంటి ఫ్రెండ్ ఆల్ వెదర్ ఫ్రెండ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్, గోల్డెన్ జూబ్లీ, ఏంటిది? సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ. సో దిస్ ఇస్ 50th యానివర్సరీ. నెక్స్ట్, రిలేటివ్లీ, ఇట్స్ అన్ యాడ్వర్బ్, కంపారిటివ్లీ, ప్రొపోర్షనేట్లీ, సమ్వాట్, టు సర్టన్ ఎక్స్టెంట్ ఆర్ డిగ్రీ. స్టీర్ చేయడము అంటే స్టీరింగ్ అంటూ ఉంటారు కదండి మామూలుగా. సో ఏంటి దీని మీనింగ్ అంటే లీడ్ చేయడము, గైడ్ చేయడము, డైరెక్ట్ చేయడము. రైట్. గ్రిప్, కంట్రోల్, పవర్, హోల్డ్, కమాండ్. నోన్ టర్మ్, ఫ్యాక్షన్. సో ఫ్యాక్షనిజం అంటూ ఉంటారు కదా. సో ముఠా కక్షలు అంటూ ఉంటాం, అదే ఫ్యాక్షన్ అంటాం ఇంగ్లీష్లో. గ్రూపు, సెక్షన్, డివిజను, ఒక లార్జర్ గ్రూప్లో. నెక్స్ట్, ట్రయల్ అంటే ఏంటి? ఒక కోర్ట్ కేసు లేదా జుడిషియల్ ప్రొసీడింగ్స్, లీగల్ యాక్షన్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, TRAIL అంటే, సో ఇది లీగల్ యాక్షన్ రిలేటెడ్. నెక్స్ట్, అలీ అంటే పార్ట్నర్షిప్. సో అలియన్స్ అంటూ ఉంటాం కదా, దట్స్ వాట్ ఇట్స్ రిలేటెడ్. నెక్స్ట్, సుబర్బ్. సో అవుట్స్కర్ట్స్ని సుబర్బ్స్ అంటారనమాట. సో అవుట్లైన్ డిస్ట్రిక్ట్ లేదా సో అవుట్స్కర్ట్స్. పుల్ డౌన్, ఏదైనా సో నాశనం చేయడము. క్రిందికి ఎగ్గడము, దట్ మీన్స్ టాపుల్, కిందికి ఎగ్గడము. నాక్ డౌన్, పడివేయడము, నెగిటివ్గా తీసుకుంటాం. నెక్స్ట్, డిటర్మైండ్, సో పట్టుదల కలిగి ఉండడం. ఇంటెంట్ ఆన్, ఫిక్స్డ్ ఆన్, రిజల్వ్డ్ ఆన్, ఫర్మ్ అబౌట్, కమిటెడ్ టు. నెక్స్ట్, మార్క్. సో మార్క్ అంటే సెలబ్రేట్ చేయడం, అబ్జర్వ్, ఆనర్, లైక్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, విక్టరీ రిలేటెడ్ సంథింగ్, మార్క్ అని అనడం జరుగుతుంది. సో పే సెల్యూట్ అంటే మార్క్ అంటే మామూలు మనకు తెలిసిన మార్క్ వేరే. ఇక్కడ ఈ ఎడిటోరియల్లో కాంటెక్చువల్గా మార్క్ అంటే సెలబ్రేట్, పే ట్రిబ్యూట్, సెల్యూట్ చేయడం, కమెమొరేట్ చేయడం. విక్టరీ డే ఏంటి? బంగ్లాదేశ్కి ఇది కంప్లీట్గా కంటెంట్ రిలేటెడ్, దట్ మీన్స్ ఆర్టికల్ రిలేటెడ్ అనమాట.
December 16th to celebrate the victory of the Bangladesh forces over the Pakistan forces in the Bangladesh liberation freedom war in 1971. సో కాబట్టి విక్టరీ డేగా December 16th సెలబ్రేట్ చేసుకుంటారు. ఏమిటి గురించి? పాకిస్తాన్ ఫోర్సెస్ మీద వీళ్ళ యొక్క విజయానికి గుర్తుగా. రాడికల్ చేంజ్ అంటూ ఉంటాం. ఎక్స్ట్రీమిస్ట్, ఫెనాటికల్ నెగిటివ్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇంక్లినేషన్ ఇస్ నథింగ్ బట్ లైకింగ్ టువర్డ్స్ సంథింగ్. లీనింగ్ మామూలుగా ఇంక్లైన్డ్ అంటే కనుక సో లీన్ అయి ఉండడము, అలా కాకోకుండా టెండెన్సీ లైకింగ్ టువర్డ్స్ సంథింగ్. నెక్స్ట్ రీచ్ అవుట్, కాంటాక్ట్ సమ్ వన్ టు అబ్టైన్ హెల్ప్ ఆర్ అసిస్టెన్స్ ఆర్ సంథింగ్. ఓపెన్ మైండ్, సో ఇదేంటిది ఫెయిర్గా ఆనెస్ట్గా థింక్ చేసేటటువంటి మైండ్ని ఓపెన్ మైండ్ అంటాం. ఇక మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్ అండ్ నైబో ఏమిటి గురించి? ఇండియా బంగ్లాదేశ్ వర్చువల్ ఆన్లైన్ మీటింగ్ గురించి, వర్చువల్ సమ్మిట్ ఆన్లైన్ మీటింగ్ గురించి ఇక్కడ డిస్కషన్. సో ఇట్ మస్ట్ స్ట్రెంథెన్ టైస్ అంటే బాండ్, ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి బంగ్లాదేశ్తో. అండ్ అప్రిషియేట్ ఏమిటిని? షేక్ హసీనాస్ ఛాలెంజెస్ని అప్రిషియేట్ చేయాలి. ఆమె ఎవరు? ప్రైమ్ మినిస్టర్, లైక్ షేక్ హసీనా అనమాట. వర్చువల్ సమ్మిట్ ఎవరెవరి మధ్య జరిగింది? నరేంద్ర మోడీ గారికి మధ్య, బంగ్లాదేశ్ కౌంటర్ పార్ట్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఈ షేక్ హసీనా గారి మధ్య జరిగినటువంటి వర్చువల్ మీట్ చాలా ఇష్యూస్ని డిస్కస్ చేయడం జరిగింది. వైలెంట్ బార్డర్ ఇన్సిడెంట్స్ నుండి COVID-19 ఫైట్ వరకు. సో దే డిజైర్ టు రీబూట్, రీస్టోర్ టైస్. సో వాళ్ళ బాండింగ్ రీస్టోర్ చేసే విధంగా మనకి వాళ్ళ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో సో వాళ్ళ డిజైర్ మనకి తెలుస్తుంది. దే హ్యావ్ ఫేస్డ్ ఛాలెంజెస్ ఇన్ ద రీసెంట్ మంత్స్లో వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ని మనము దృష్టిలో పెట్టుకున్నట్టయితే దే వాంట్ టు హ్యావ్ సమ్ క్లోజ్ రిలేషన్షిప్ అని చెప్పి తెలుస్తుంది ఈ కంట్రీస్ రెండు. సో ఇక్కడ మోడీ గారు సో హీ కాల్డ్ బంగ్లాదేశ్ ఏమని? మేజర్ పిల్లర్ సపోర్టింగ్ అప్హోల్డర్ ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని సో క్లియర్గా అప్హోల్డ్, సో ఒక సపోర్టివ్ ఏజెంట్గా బంగ్లాదేశ్ ఉన్నది అని చెప్పడం జరిగింది. అదేవిధంగానే మిస్ అంటాం, అది మిస్ అంటే సో వెదర్ మిస్ ఆర్ మిస్సెస్ క్లారిటీ లేనప్పుడు ఎంఎస్ పెడతాం అనమాట. రిమెంబర్, సో మిస్ హసీనా ఇన్వైటెడ్ హిమ్ టు విజిట్ బంగ్లాదేశ్. ఎప్పుడు? మార్చ్లో. ఏమిటికి? 50th యానివర్సరీ ఆఫ్ ఇట్స్ ఇండిపెండెన్స్. సో 50వ సంవత్సరము యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి పిలిచడం జరిగింది. ఇక్కడ ఇట్స్ అ కీ ఆపర్చునిటీ ఏమిటికి? ఇండియాకి. సో ఏమిటి పరంగా? ఎ మేజర్ రోల్ ఫర్ ద సెలబ్రేషన్స్ విచ్ హ్యాడ్ ప్లేడ్, చాలా మేజర్ రోల్ ప్లే చేయడం జరిగింది బంగ్లాదేశ్ లిబరేషన్ ఇన్ 1971లో. దాని యొక్క బాండ్హామీ, ఫ్రెండ్లీనెస్ అండ్ అడ్రస్ ద ఇష్యూస్. రివైవ్ అంటే సో మళ్ళీ రెస్టోర్ చేసుకోవడము, రెజ్యూనేట్ చేసుకోవడము. ఏమిటికి? బొన్హామీ అంటే వార్మ్త్, దట్ ఫ్రెండ్లీ రిలేషన్స్. సో ఇది మంచి ఆపర్చునిటీగా కనిపిస్తుంది. నెక్స్ట్ అడ్వర్స్లీ అఫెక్టింగ్ ద పార్ట్నర్షిప్కి చాలా ఘోరంగా దెబ్బతీస్తున్నటువంటి విషయాలను కూడా వాళ్ళు అడ్రస్ చేసేటటువంటి అవకాశంగా ఇది చూడొచ్చు. డెస్పైట్ వస్తే ఆఫ్ రాదు, ఇన్స్పైట్ వస్తే ఆఫ్ వస్తుంది. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ రిమైనింగ్ సాలిడ్గా ఉన్నప్పటికీ బార్డర్ హ్యాస్ బీన్ సెన్సిటివ్. ఎందుకు? అట్లీస్ట్ 25 బంగ్లాదేశ్ వర్ కిల్డ్. సో ఎక్కడ? ఫస్ట్ 6 months ఈ ఇయర్లో అలాంగ్ ద బార్డర్ బై ఇండియన్ ఫోర్సెస్ చేత చంపబడ్డారు. అకార్డింగ్ టు రైట్స్ వాచ్ డాగ్ అంటే అబ్జర్వింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళ తరపున సో ఈ ఇండియన్ ఫోర్సెస్ ద్వారా 25 మంది బంగ్లాదేశ్ చనిపోవడం జరిగింది. టీస్ ద వాటర్ డిస్ప్యూట్ రిమైన్స్ అన్రిజాల్వ్. టీస్ ద వాటర్ డిస్ప్యూట్ వచ్చి బిట్వీన్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఇక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, తర్వాత ప్రపోజ్ నేషనల్ రిజిస్టర్ NRC విచ్ మిస్ హసీనా కాల్డ్ అన్నెసెసరీ హ్యావ్ క్రియేటెడ్ నెగిటివ్ ఇంప్రెషన్ అబౌట్ ఇండియా. సో ఇలాంటి చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ ద వాటర్ డిస్ప్యూట్ అయితేనేమి, తర్వాత ఆమె కమెంట్ చేశారు లైక్ అన్నెసరీ అని చెప్పి, ఇలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇక అవన్నీ కాకపోకుండా చైనా ఏం చేస్తుంది? మేకింగ్ డీప్ రోల్స్ ఇంటూ బంగ్లాదేశ్ బై ర్యాంపింగ్ అప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్. సో చైనా చాలా డీప్ ఇన్రోల్స్ చేస్తూ ఉంది, అంటే ప్రోగ్రెస్ చేస్తూ ఉంది. ఏమిట్లో? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్లో పెంచుకుంటూ, ఎక్స్పాండింగ్ ఎకనామిక్ కోఆపరేషన్ పెంచుకుంటూ సో బాగా డీప్గా వెళ్తుంది రిలేషన్షిప్ వైజ్. సో ఇట్ ఈస్ ఇంపరేటివ్ అంటే ఎమర్జెన్సీ, ఇమీడియట్లీ హ్యాస్ టు డూ. ఏంటి? టు బోల్స్టర్ అంటే చెప్పుకొని ఉన్నాం, లైక్ సపోర్ట్ చేయడము, ఎంకరేజ్ చేయడము, టైస్. ఏంటి? విత్ దిస్ ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటే ఎలాంటి సిచ్యువేషన్లోనే మనతో పాటు ఉండేటటువంటి ఒక ఫ్రెండ్ని కోల్పోకూడదు. దేర్ మే నాట్ బి ఎ బెటర్ టైమ్ టు డూ సో ఇంకా ఇంతకంటే మంచి సమయము దొరకదు. కాబట్టి వెన్ బంగ్లాదేశ్ ఈస్ టు సెలబ్రేట్ ద గోల్డెన్ జూబ్లీ,
సో అది కూడా గోల్డెన్ జూబ్లీ అంటే 50 years యానివర్సరీ జరుపుకోతుంది. సో మంచి అకేషన్గా తీసుకోవచ్చు. ఇక్కడ హసీనా హాస్ డన్ రిలేటివ్లీ వెల్ ఇన్ స్టీరింగ్ బంగ్లాదేశ్ త్రూ క్రైసిస్. సో ఆమె కూడా చాలా చాకచక్యంగా ప్రవర్తించారు. ఎవరు? హసీనా గారు. ఈ స్టీరింగ్ అంటే లైక్ డైవర్టింగ్, లీడింగ్, ఈ క్రైసిస్ ప్లూరల్. అండర్ ద అవామీ లీగ్ government, Bangladesh, India's largest trading partner in Southeast Asia, has expanded its economy and improved social welfare. So India's largest trading partner అయినటువంటి సౌత్ ఏషియా ఈ లీగ్ గవర్నమెంట్ బంగ్లాదేశ్. సో ఇవి అది ఎక్స్పాండ్ చేయడం జరిగింది తమ ఎకానమీని. అంతేకాకుండా సోషల్ వెల్ఫేర్ని కూడా బాగా ఇంప్రూవ్ చేయడం జరిగింది. డెస్పైట్ అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ ఏంటి, అవామీ లీగ్స్ టైట్ గ్రిప్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్. సో గ్రిప్ ఉన్నప్పటికీ షీ కంటిన్యూ టు ఫేస్ ఛాలెంజెస్ ఫ్రమ్ ద ఇస్లామిస్ట్ ఫ్యాక్షన్స్. సో ఎవరి ద్వారా వాళ్ళు ఇబ్బంది ఫేస్ చేస్తారంటే ఇస్లామిస్ట్ గ్రూప్స్ నుంచి ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఇక వార్ క్రైమ్స్ అండ్ కరప్షన్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో, ట్రయల్ యాక్చువల్గా ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ ఇది TRY ట్రయల్స్. సో దీని మీనింగ్ వచ్చేసి లీగల్గా మూవ్ అయినటువంటి కేసెస్ అనమాట. ఈ ట్రయల్స్ హ్యావ్ వీకెండ్ ద ట్రెడిషనల్ అపోజిషన్ని వీక్ చేశాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండ్ ఇట్స్ అలీ అంటే ఫ్రెండ్, ఏది ద ప్రో పాకిస్తాన్ జమాతీ ఇస్లామీ. ఇక్కడ ఇంకొక ఇస్లామిస్ట్ గ్రూపు Hifzat-e-Islam made headlines recently when it organized mass protests against French President Emmanuel Macron and opposed the Hasina government's plan to build a statue of the country's founding father, Bangabandhu Mujibur Rahman, in Dhaka's suburbs. సో ఇక్కడ ఆల్రెడీ ఈ అనదర్ ఇస్లామిస్ట్ గ్రూప్ అయినటువంటి హిఫాజత్-e-ఇస్లాం ఆల్రెడీ హెడ్లైన్స్ చేయడం జరిగింది. మాస్ ప్రొటెస్ట్ ఏమిటి పట్ల? సో ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్, ఆయనకు ఆపోజిట్గాను, తర్వాత అపోజ్డ్ హసీనాస్ గవర్నమెంట్ని కూడా అపోజ్ చేయడం జరిగింది. రీజన్ ఏంటి అంటే టు గో అహెడ్ విత్ ఇట్స్ ప్లాన్. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? సో ఆయన రెహమాన్ ఫౌండర్ది పెట్టాలి అని అనుకుంది ఢాకా దగ్గర, సో అవుట్స్కర్ట్స్లో. కానీ క్లైమ్డ్ దట్ ద గవర్నమెంట్ క్లైమ్డ్ దట్ ఇన్స్టాలింగ్ స్టాచ్యూస్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ ఇస్లాంలో స్టాచ్యూస్ని ఇన్స్టాల్ చేయడం అనేటటువంటిది అది ఒక దురాచారంగాను దాన్ని ప్రొహిబిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా దే వుడ్ బి పుల్ డౌన్. సో వాళ్ళని కిందికి పడివేయాలా ద గవర్నమెంట్. సో అలాంటివి అంటే ఇక్కడ ఈ యొక్క స్టాచ్యూస్ అన్నీ కిందికి పడేయాలి, డెమాలిష్ చేయాలి. కానీ గవర్నమెంట్ ఎలా ఉంది అంటే డిటర్మైన్ టు గో అహెడ్, ఏదేమైనా సరే ముందరికి వెళ్ళాలి అనే ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇన్ a speech marking Victory Day, Hasina said that she would not allow the country to be divided on her religious lines in an indirect reference to Hifazat. సో ఆల్రెడీ ఆమె December 16th విక్టరీ డేగా సెలబ్రేట్ చేసుకునేటటువంటి ఆ రోజున సో ఆమె ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరిగింది తన కంట్రీ ఎటువంటి పరిస్థితుల్లో రిలీజియస్ బేస్డ్గా విడిపోకూడదు అని చెప్పి ఇండైరెక్ట్ రెఫరెన్స్ హిఫాజత్కి ఇవ్వడం జరిగిందనమాట. ఇండియా షుడ్ సపోర్ట్ హర్ ఫైట్ అగేన్స్ట్ ద రాడికల్ ఎలిమెంట్స్. ఇలాంటి ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ నుంచి ఇండియా సపోర్ట్ చేయాలా. యూ షుడ్ ఆల్సో నాట్ అలో ద ఐడియాలజికల్ ఇంక్లినేషన్స్ అంటే ఫాండింగ్. సో దీని ఐడియాస్ బేస్డ్ అనమాట ఆఫ్ ద రూలింగ్ పార్టీ టు స్పాయిల్ ద హిస్టారిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ కంట్రీస్. సో ఈ ఐడియాలజికల్ ఇంక్లినేషన్స్ కూడా సో ఈ టూ కంట్రీస్ మధ్య హిస్టారిక్ చారిత్రకమైన అంటే చాలా గొప్పదైనటువంటి రిలేషన్షిప్ని స్పాయిల్ చేయకుండా చూసుకోవాలి. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, న్యూ ఢిల్లీ షుడ్ టేక్ అ బ్రాడర్ వ్యూ ఆఫ్ ద చేంజింగ్ సినారియో ఆన్ గ్రోయింగ్ కాంపిటీషన్ ఇన్ సౌత్ ఏషియా అండ్ రీచ్ అవుట్ టు ఢాకా విత్ అన్ ఓపెన్ మైండ్. సో న్యూ ఢిల్లీ కూడా ఈ బ్రాడర్ వ్యూ అంటే గొప్పగా ఆలోచించి ఈ మారుతున్న సిచ్యువేషన్స్ని అనలైజ్ చేసుకొని ఈ కాంపిటీషన్ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అనలైజ్ చేసుకొని ఢాకాకి ఓపెన్ మైండ్తో వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ఎర్రర్స్ చూసుకున్నట్టయితే సింపుల్గా మనము క్రాక్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి అలా విజువలైజ్ చేసుకుంటే మనం రిపీటెడ్ ఎర్రర్స్ ఎటువంటి పరిస్థితుల్లో మిస్టేక్స్ చేయకూడదు. మరి ఈ ఎర్రర్ మరీ తీసుకొని వచ్చాం. ఇట్స్ ఎకానమీలో ఎకానమీ నౌన్ ముందర అపాస్ట్రఫేస్ అవసరం ఉందో జాగ్రత్త. సో ఇది కూడా నేను స్పెసిఫిక్గా ఇన్సిస్ట్ చేస్తున్నా. ఇన్స్పైట్ వస్తే ఆఫ్ వస్తుంది, డెస్పైట్ వస్తే ఆఫ్ రాదు. నెక్స్ట్ క్వశ్చన్ 3లో లైక్ అపోజిషన్ ఈజ్ నౌన్ అండ్ ఇట్ రిక్వైర్స్ అన్ అడ్జెక్టివ్. ట్రెడిషనల్ అపోజిషన్, ఇట్స్ నాట్ ట్రెడిషనలీ అపోజిషన్. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఇన్స్టాలింగ్ స్టాచ్యూస్ ఆర్ కాదు ఈజ్. ఎందుకు సార్? స్టాచ్యూస్ ప్లూరల్ కదా. స్టాచ్యూస్ని ఇన్స్టాల్ చెయ్యడము అనేది ఇక్కడ వర్క్. ఇన్స్టాలింగ్ జెరండ్ అనే సబ్జెక్ట్ ఇక్కడ.
Installation, smoking cigarettes, is or R? So you go with R. That's wrong. Smoking cigarettes is, because smoking is the main subject. So kabatti R gadu, is. And the last one. So it's a key opportunity for India, which had played a major role in Bangladesh liberation in 1971, to revive 2+V1, the Bonhomme friendship, and address the issues adversely affecting the partnership. So there is no error. Okay guys, so I hope you enjoyed watching the class. So more are yet to come, more are planned. So keep attending the space and forward to your friends. That's all for the day. Thank you. Signing off.